హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఈ స్టాక్స్ కొన్ని వచ్చి ఒక 9 to 12 months, కొన్ని వచ్చి ఒక 40 to 60 days. కాబట్టి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియో తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ ఈ ఇయర్ వచ్చి మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ కరెక్షన్ వచ్చి ఎలా చెప్పాలంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మనం అంటే నెలలు వచ్చి మనం అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ వస్తుంది. బట్ అయితే ఏమవుతుందంటే ఇది దేనివల్ల ఇలా జరుగుతుందంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క ఈవెంట్కి ఒక రియాక్షన్ చూపిస్తుంది. ఎలక్షన్ చూడండి, ప్రీ ఎలక్షన్ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ రోజు మార్కెట్ బాగా బ్రహ్మాండంగా లేసింది. మళ్ళీ రిజల్ట్స్ రోజు చూడండి 2000 points నిఫ్టీ కరెక్షన్ అయ్యి అక్కడి నుంచి ఏకదాటిగా మళ్ళీ అప్ ట్రెండ్లో వెళ్తుంది. కాబట్టి ట్రెండ్ వచ్చి ఇప్పుడు అప్ ట్రెండ్ కనబడుతుంది. కరెక్షన్ వచ్చినా కూడా ఒక మైనర్ అంటే ఏదో నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మంత్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే ఫండ్స్, మన డొమెస్టిక్ ఫండ్స్, ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ వచ్చి ఎవ్రీ మంత్ ఫ్లో అవుతూనే ఉంది. రీసెంట్గా చెప్తున్నారు కదా, బ్యాంక్స్లో డిపాజిట్స్ తగ్గిపోయినాయి. దేనివల్ల అని వాళ్ళు అనాలిసిస్ చేస్తే చాలామంది స్టాక్ మార్కెట్ అవేర్నెస్ వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఆ వడ్డీ అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మన స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ వచ్చి 1కి 10 ఉంది అని అందరూ ఒక అవేర్నెస్ వచ్చేసింది. వాళ్ళే చూస్తున్నారు పొద్దున పేపర్లో లాస్ట్ ఇయర్ ఏం ప్రైస్ ఉన్నింది ఈ స్టాకు, ఈ ఇయర్ ఏ ప్రైస్ ఉంది. కాబట్టి ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంది. అందుకనే మార్కెట్ వచ్చి అంటే ఏదైనా ఒక పెద్ద న్యూస్ అనేది వస్తే ఏదైనా కరెక్షన్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ చూద్దాము. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మన ప్రాఫిట్ బుకింగ్ ఇయర్ అంతా నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ప్రాఫిట్ బుకింగ్ ఇయర్. మన పోర్ట్ఫోలియోస్ని షఫుల్ చేసుకోవాలి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని మనం చెప్తూనే ఉన్నాము. అది తర్వాత ఇప్పుడు అంటే ఒక 9 to 12 monthsకి తర్వాత షార్ట్ టర్మ్కి చెప్తాను. తర్వాత నేను 2 టర్మ్స్ చెప్తానండి. ఒకటి బై అబో చేయండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ చేసుకోండి. కొన్ని వచ్చి చిన్న స్టాక్స్ కూడా చెప్తాను. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి MSPL. చూడండి, MSPL ఈ స్టాక్ వచ్చి ఒక చిన్న స్టాకే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹33.80 ఉంది. చూడండి, ₹33.80 ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక 9 to 12 months అండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹49 మొదటి టార్గెట్, ₹65 రెండో టార్గెట్, ₹91 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹10 స్టాప్ లాస్ అండి. ఇప్పుడు ₹33.80 ఉంది. బై చేసుకోవచ్చు. టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ టార్గెట్ 49, రెండో టార్గెట్ 65, మూడో టార్గెట్ 91. MSPL అది NSEలో ఉంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ అండి మనం జరుపుకుంటున్నాము. 24 వర్క్షాప్ పూర్తి చేసేసాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ అంతే. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 5 or 6 ఉంది.
కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒక 2 స్ట్రాటజీ చెప్పిస్తామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే వచ్చి ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాను. అది వచ్చి ఎట్లంటే మనము డే టు డే ప్రాఫిట్స్ ఎదురు చూడకూడదు, మంత్ ఆన్ మంత్ ఎదురు చూడకూడదు. ఒక సిస్టమాటిక్గా ఒక 36 మంత్స్కి మీకు ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఎంత పెట్టుబడి పెడతారో అది రీలోడ్ అయిపోతుంది. అదేలాగా మరొకటి వండర్ఫుల్ స్ట్రాటజీ ఈక్విటీ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి మీరే అనాలిసిస్ చేస్తారు. వన్స్ అది నేర్చుకున్న తర్వాత ఈ సెషన్ మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ కొనాలి అని. బాటంలో కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఒక బ్యూటిఫుల్ అయిన సెషన్ మనకి హైదరాబాదులో 25th సెషన్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 5th and 6th 2 రోజులు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలరు. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా కావాలి లైఫ్ లాంగ్ అనే వాళ్ళకి మాత్రమే. అది తర్వాత షార్ట్ టర్మ్లో ఒక స్క్రిప్ట్ చెప్తాను. షార్ట్ టర్మ్కి ఒక స్క్రిప్ట్ చూడండి. ఈ స్క్రిప్ట్ వచ్చి ఫిన్ ఆర్గానిక్, మీ అందరికీ తెలుసు, FINEORG, ఫిన్ ఆర్గానిక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 5,269 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్ అని పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చి 6240, 6240 మొదటి టార్గెట్, 7072 రెండో టార్గెట్, 8396 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 4640 రూపాయలు. ఫిన్ ఓఆర్జీ. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చి మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్లో వచ్చి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఆప్షన్ చేసేవాళ్ళు ఆప్షన్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ చేసుకునే వాళ్ళు ఫ్యూచర్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్కి వదిలేస్తాము. డైరెక్షన్ మాత్రం మనం చెప్పేస్తాము. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము లేటెస్ట్గా యుఎస్లో నాస్డాక్లో మనము స్టాండర్డ్ అండ్ పూర్ 500 స్టాక్స్ కూడా మనము ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, యుఎస్లో ఉండేవాళ్ళు, ఓవర్సీస్లో ఉండేవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అదేవిధంగా SPX అండ్ SPY వాళ్ళు దాన్ని కూడా ఒక ఆప్షన్స్ ఎలా చేయాలి అనేది కూడా మనము స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా, ఇది ఓవర్సీస్ వాళ్ళకి చెప్తున్నాను. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.